సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామమున మీకు శుభాలను తెలియచేస్తున్నాను. ఈ శుభవేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను విందాం. కీర్తనలు 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచెదవు. విన్నారా దేవుని బిడ్డ? మనకి శత్రువులు ఎక్కువగా ఉంటారు. మనం శత్రువుల చేత తరంబడుతూ ఉంటాం. దాని ద్వారా మన జీవితానికి నెమ్మది ఉండదు. శత్రువులు ఏ కోణం నుంచి వస్తారో కూడా తెలియకుండా ఉంటుంది. మన కుటుంబానికి నెమ్మది లేకుండా ఉంటుంది. సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కానీ శత్రువులు కుమ్ముకూడినప్పుడు మనకి నెమ్మది ఉంటుందని, విశ్రాంతి ఉంటుందని, వారి ముందు భోజనం చేస్తామని భక్తుడు తన అనుభవాన్ని తెలియచేస్తున్నాడు. శత్రువులు కుమ్ముకూడినా, శత్రువులందరూ చుట్టూరు ఉన్నా, శత్రువు యొక్క బాణములు మనకి గురిపెట్టినా, శత్రువు యొక్క చూపులను మనం తాకుతున్నా, అక్కడ మనకి భోజనము సిద్ధపరుస్తాడని, భోజనము మనం చేస్తామని ప్రభువారు చెబుతున్నాడు. ఎలా అనుకుంటున్నారా? ఆ పై వచనములో యెహోవా నా కాపరి అని రాయబడింది. అంటే ఆ గొర్రెపిల్లకి ప్రభువారు కాపరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగిన కాపరి. ప్రతి విషయములో ఆయన మంచి కాపరి. ఒక్క మాట, గొర్రెపిల్ల నోరు తెరిచి ఆహారం అడగదు, నీరు అడగదు, నీడ కూడా అడగదు. అయినా ఆ కాపరి వాటికన్నిటినీ సమకూరుస్తాడు. విచిత్రం ఏమిటంటే, ఈ గొర్రెపిల్లకు శత్రువు సింహము, పులులు, ఎలుగుబంట్లు. అటన్నిటి నుండి ఆ కాపరి ఆ గొర్రెపిల్లను రక్షిస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా అనేక మంది శత్రువులు. శత్రువు అంటే కరువు కానీ, ఖడ్గం కానీ, నష్టము కానీ, రోగము కానీ, నింద కానీ, ఇలా అనేకమైన శత్రువులు మనల్ని చుట్టుముడతారు. అలాంటప్పుడు నువ్వు ఒక పని చేయాలి. ప్రభువా, నువ్వే నా మంచి కాపరి. అయ్యా, నువ్వే నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, నా కాపరి నువ్వే అని ఆయన వైపు తిరిగి చూస్తే, గొర్రెపిల్లకు అభయమిచ్చినట్లు నీకు ఆయన అభయమిచ్చి, ఆయన శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తాడు. శత్రువులు చూస్తున్నప్పుడే వాళ్ళు మధ్యలో నువ్వు ప్రశాంతముగా భోజనం చేస్తావు. సంతోషముగా ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటావు. అది చూసి శత్రువు కుళ్ళుకుంటాడు. నీ అనుకూలమైన పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చగలిగిన దేవుడు. దేవుని బిడలారా, దావీదు భక్తుడు అంటాడు, దండు దిగినను నేను భయపడను, నా కాపరి వారి ముందు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. నెమ్మదిగా వారి ముందు నేను భోజనం చేస్తాను అని భక్తుడు చెబుతున్నాడు. అలానే ఆయన చేతికి మనం అప్పగించుకుంటే, ఆయనే మన కాపరిగా మనము ఆయన కిందకి వెళితే, ఆయన చేతిలో మనం ఉంటే ఎంతో దీవెన. ఆ మంచి కాపరి మార్గములో నడిస్తే ఎంతో నెమ్మది. ఆ మంచి కాపరి మాట వింటే ఎంతో సౌభాగ్యం కలిగింది. దేవుని బిడ్డ, ఒక క్షణం ఆలోచించు ఈ మాటలను. నీ జీవితంలో నువ్వు దేవునికి అప్పగించుకుంటే, అయ్యా, నువ్వే నా కాపరిగా ఉండుము అని నువ్వు అడగగలిగితే, ఆయన నిన్ను పచ్చగల చోట్ల ఆయన నిన్ను పరుండ చేయించాడు. శాంతికరమైన జలముల వద్దకు నిన్ను నడిపిస్తాడు. నీకు నెమ్మది,
ప్రశాంతతను కలుగు చేస్తాడు. శత్రువు ఎదుటే నీకు భోజనం సిద్ధపరిచి శత్రువును సిగ్గుపడినట్లుగా చేస్తాడు. అంత గొప్ప కాపరి. కావున దేవుని బిడ, శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరిచే గొప్ప కాపరి ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన చేతికి నువ్వు అప్పగించుకో. నువ్వు ధన్యకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. రాత్రంతయు నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడి మరొక ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులయ్యా. మాకంటే గొప్పవారు, మాకంటే ధనికులు, మాకంటే భక్తిపరులు ప్రభువా ఈరోజు చూడలేకపోయారు. మాకైతే నీ ఉచితమైన కృపలో అయ్యా తండ్రి, మీ పాద సన్నిధి దగ్గర నిన్ను ఆరాధించటానికి, ధ్యానించటానికి మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. నీ వాగ్దానాలు ఎంతో నమ్మదగినవి ప్రభువా. మా శత్రువు ఎదుట భోజనం పెట్టే గొప్ప దేవుడు, మా మంచి కాపరి అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీ రక్తంలో మా బిడ్డలందరినీ కడగండి ప్రభువా. మా పాపములన్నిటినీ మన్నించమని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మేమందరం నీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభువా. మీరే కార్యం జరిగించండి. నీ ఆత్మకార్యం జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి ప్రభువా. మా బిడ్డల విషయంలో సహాయం చేయండి. ఈరోజు ఉద్యోగాలకి ప్రభువా అయ్యా తండ్రి నాయన, పనులకు వెళ్తున్న బిడ్డలందరినీ, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ నీ కాపుదల దయచేయండి. మీరే కాపరిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈరోజు వివాహ దినం జరుపుకున్న బిడ్డలను ప్రభువా నాయన, బర్త్డే ప్రభువా జరుపుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మకార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. అయ్యా, బిడ్డలు ప్రభు ఎగ్జామ్స్ రాశారు, వారికి ఇచ్చిన మంచి రిజల్ట్ బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. అయ్యా, ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ ఆత్మకార్యం జరిగి ఈ రోజంతా నీ కృపాక్షేమములు భద్రపరచండి ప్రభువా. బిడ్డల యొక్క అవసరతలన్నీ తీర్చమని అయ్యా, చిన్న బిడ్డలను, వృద్ధులను కూడా నీ కాపుదల్లో భద్రపరిచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా తండ్రి నాయన, పిల్లలు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం వారిని దర్శించి ఒక మంచి ప్రభువా నాయన, ఆరోగ్యవంతమైన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యవన కాలమందు నీ కాడి మోసే కృప బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు. తల్లిదండ్రుల యొక్క మనసు వెరిగి ప్రభువా ప్రవర్తించే కృప అనుగ్రహించండి. నీ ఆత్మకార్యం జరిగించి నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ అయ్యా, ఈ రోజంతా ప్రభువా నీ క్షేమంలో భద్రపరచు. ఏ కీడు, ఏ శోధనలో బిడ్డల్లో ప్రవేశించకుండా నీ ఆత్మకార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని సహాయం ఇచ్చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఈ ప్రార్థనల ద్వారా మీరు పొందిన మేళలను, ప్రార్థన అవసరతలన్నీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఈ పరిచర్యలో మనమందరం కలిసి నడుపుతాం. దేవుని పరిచర్యలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.